అవునన్నా ప్రేమే ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా తోడైనా ప్రేమే నీడైనా ప్రేమే ఈడై జోడై గువ్వై కూడై నీలో నేనున్నా నీ మనసులో పూసే పువ్వుల్లో ఘుమ ఘుమంతా వలపే అనుకున్నా ఈ వయసులో వీచే గాలుల్లో సరిగమంతా పిలుపే అనుకున్నా నా చిట్టి ప్రేమ నువ్వెప్పుడు పుట్టావో నీ చిరునామా నాకెప్పుడు చెప్పావో నా పాపలాగా కళ్ళల్లో దాచానో నా గుండె నీకే ఇల్లల్లే చేశానో నా ప్రేమ ఇది మా శాస్ అంటే తన వల్ల కాదన్న మాటే లేదు. నా ప్రేమే అవునన్నా ప్రేమే ఎవరేమన్నా ఏమనుకున్నా ఆమెను పొగడ్డం ఆపేసి మీనాక్షి నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచించు. ఆగ్రా, నా పిల్ల ప్రశాంతంగా ఉందా లేదా అని కాస్త చూస్తాను. తన ముఖంలో నవ్వు చూస్తేనే నాకు ఆనందంగా ఉంటుంది. మీనాక్షి, ఆల్ గుడ్? మేడం, ఈ రోజు ఇక్కడ నా తమ్ముడితో కలిసి నాకు డాన్స్ ఉంది. నాకు తెలుసు. తెలుసా? నేను ఒట్టి భోజనం తీసుకురావడానికి వచ్చుంటే క్యారియర్ మాత్రమే తీసుకొని వచ్చేదాన్ని. నిన్నెందుకు వెంట పెట్టుకొని వస్తాను? డోంట్ వరీ, నాగు అంతా నాకు చెప్పేశాడు. ఇప్పటికే లేట్ అయింది. గో గెట్ రెడీ. థ్యాంక్ యూ మేడం, చాలా 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 థ్యాంక్ యూ. నాకు థ్యాంక్స్ చెప్తూ ఇక్కడే నిలబెడతావా ఏంటి? వెళ్ళు, లేట్ అవుతుంది. అయ్యో, మా తమ్ముడు వెయిట్ చేస్తూ ఉంటాడు. బాయ్ మేడం, నా డాన్స్ చూడడం మర్చిపోకండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. మంచి అమ్మాయి. అత్తయ్య, ఒక్క నిమిషం. అత్తయ్య, విరాజ్ పెళ్లి గురించి మీరేమనుకుంటున్నారు? ఇదే విరాజ్కున్న ప్రాబ్లంకు పరిష్కారం అంటే ఎందుకు కాకూడదు అని అనిపిస్తుంది. విరాజ్కి ఎలాగూ పెళ్లి చెయ్యాలని మనమందరం అనుకుంటున్నాం కదా. అయితే దీని గురించి విరాజ్ దగ్గర మాట్లాడతారా? విరాజ్ దగ్గర తన మనసులో పెళ్లి గురించి ఏ అభిప్రాయం ఉంది అని తెలుసుకోవాలి కదా అత్తయ్య. మీరు అదే ఆలోచిస్తున్నారు కదా. అదే నిజమే. ముందు వాడు పెళ్లికి రెడీగా ఉన్నాడా అని చూడాలి. అత్తయ్య, అలాగే తన మనసులో ఎవరైనా అమ్మాయి ఉంటే మన పని కూడా సులభం అవుతుంది కదా. అమ్మాయా? విరాజ్ మనసులోనా? ఉన్నా ఉండొచ్చేమో అత్తయ్య. రమ్య లాంటి అమ్మాయినే వద్దన్నాడు కదా. మరలాంటప్పుడు మనసులో వేరే అమ్మాయి ఎవరైనా ఉన్నారని తెలుసుకోవడంలో తప్పేం లేదు కదా. పెళ్లి గురించి వాడి అభిప్రాయం అడిగినప్పుడు మనకే తెలుస్తుంది. అలా ఎవరైనా ఉంటే వాడే చెప్తాడు కదా. అన్నట్టు మిథిలా, నువ్వు విరాజ్ చాలా క్లోజ్ కదా. వాడు నీ దగ్గర దీని గురించి ఏమీ మాట్లాడలేదా? కొన్ని విషయాలు ఫ్రెండ్స్ దగ్గర కూడా చెప్పడానికి మొహమాట పడతారత్తయ్య. అమ్మ అమ్మే కదా, చెప్పుకోవడానికి తనకు కూడా సులువుగా ఉంటుంది. సరే మిథిలా, నేను మాట్లాడి చూస్తాను. విరాజ్ నా దగ్గర ఏమీ దాచడు. ఒకవేళ దాచినా ఎవరో ఒకరి దగ్గర నుండి తెలుసుకుంటాను. అది ఎలా అని నాకు బాగా తెలుసు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ రియా మేడం ఎక్కడైనా చూసారా? పైన ఉన్నారు. రియా మేడం. హే మీనాక్షి, అమ్మయ్యా వచ్చావా? నీకోసమే చూస్తున్నా. అప్పుడే ఆడిటోరియం ఫుల్ అవుతుంది. నువ్వు ముందు రోజులోనే సీట్ వెతికి కూర్చో, సరేనా? నాకు లేట్ అయింది. అన్నయ్య రెడీ అయ్యాడో లేదో చూస్తాను. రియా మేడం, ఒక్క నిమిషం. నేను మీ దగ్గర ఒక విషయం చెప్పాలి. చెప్పు. మేడం, నేను ఇక్కడికి మీ డాన్స్ చూడ్డానికి మాత్రమే రాలేదు. మరి? నేను కూడా మా తమ్ముడితో కలిసి డాన్స్ చేయడానికి వచ్చాను. ఏంటి? సారీ మేడం, మీరు డాన్స్ నేర్పించమన్నప్పుడు నేను మీరొక్కరే డాన్స్ చేస్తున్నారనుకున్నాను. ఎప్పుడైతే మీరు అన్నా సార్తో కలిసి డాన్స్ చేస్తున్నారని తెలిసిందో ఒక్క క్షణం మనమిద్దరం ఒకే స్టేజ్ మీదికి రాబోతున్నామా అనిపించింది. కానీ మీరు మా తమ్ముడు ఒకే కాలేజ్ అయ్యుండరు అనుకున్నాను. కానీ ఇప్పుడు చూస్తే ఇప్పుడు
నేను మీకు డాన్స్ నేర్పించి నేను కూడా మీకు సమానంగా డాన్స్ చేయడం సరికాదు మేడం. ఆర్ యు సీరియస్? నాకైతే నేను నువ్వు ఇద్దరం ఇక్కడ పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అవునా? అవును మరి. నువ్వు చాలా బాగా డాన్స్ చేస్తావు. నీకొక వేదిక దొరికింది అంటే నాకు సంతోషంగా ఉండదా చెప్పు? కానీ నేను మీకు నేర్పించిన డాన్స్ ఫామ్ వేరు. మీనాక్షి ప్లీజ్, నేనేది నేర్పించమన్నానో నువ్వు అదే నేర్పించావు. నీకు ఏం చెయ్యాలనుందో నువ్వు అదే చెయ్యి. నాకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. నిజంగానా? హా, గురువునే ఓడించిన శిష్యురాలు అని నేను కూడా కాస్త బిల్డప్ ఇచ్చుకోవచ్చు కదా. మీరు గెలిస్తే నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది మేడం. నాకు అంతే. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ మేడం. అన్నట్టు ఆ? నీ తమ్ముడి పేరేంటి? దత్తు. ఆ, దత్తునా? దత్తు, నువ్వు టెన్షన్ పడితే ఎలా? నీకైనా మేకప్ చేస్తానురా. లేదు వదినా, అక్క 10 నిమిషాల్లో వచ్చేస్తాను అని చెప్పింది. ఇంకా రాలేదు. 10 నిమిషాలు కాదు, 11 నిమిషాలు అయింది. దానికే నువ్వు ఇలా కంగారు పడితే ఎలా? మీనాక్షి వచ్చేస్తుంది, నువ్వురా. వచ్చేసాను. చివరికి నువ్వు మాట నిలబెట్టుకున్నావు అక్క. నా కోసం ఎంతో కష్టపడి వచ్చావు. అవన్నీ వదిలే, ముందు మనం రెడీ అవ్వాలి. అన్నీ సిద్ధంగా ఉన్నాయి కదా వదినా? నేనున్నాను కదా, నేను అన్నీ రెడీ చేశాను. చూడు. అన్నయ్య, నువ్విక్కడేం చేస్తున్నావు? అది ఫోన్ వచ్చింది, మాట్లాడడానికి వెళ్ళాను. గ్రీన్ రూమ్ నుండి ఎందుకు వెళ్ళావు? నువ్వింకా రెడీ అవ్వలేదు కదా.